కోరి పనులు ఆపాలి, కోరి పనులు, కోరి పనులు, కోరి పనులు, కోరి పనులు, సమీపంలో ఉండే కోరి ఆపాలి, ఆపాలి. బైరెడ్డిపల్లి మండలము తీర్థంగడ్డూరు గ్రామంలో వెంకటేశ్వర రెడ్డి అనే అతను కోరి పని చేస్తున్నాడు. అతను దయచేసి ఆపాలి. మా ఊరు కూడా కాదు, పిల్లలకి ప్రమాదాలు, తీర్థంగడ్డూరు గ్రామంలో కోరి పని జరుగుతూ ఉంది. గ్రామంలో ఇండ్లు నెట్లు పగులుతూ ఉండి స్కూల్ పిల్లలు పోవాలంటే భయపడతా ఉన్నారు. ఎప్పుడు ఏ సమయానికి ఏమి జరుగుతుందో ఇండ్లు పడిపోయేది కావాలని పరిస్థితిలో ఉన్నాయి. కాబట్టి ఈ కోరిని ఆఫ్ చేసి మాకు న్యాయం చేయాలి సార్. అతను మా ఊరు కూడా అసలు బయట నుంచి వచ్చి ప్రజలంతా నమ్మించి మేము కరెంట్ ఇచ్చేస్తాం, బోర్ వేపిస్తాం, మీకు ఫ్యాక్టరీ పెట్టి ప్రజలంతా మీకు వర్క్ చేపిస్తామని చెప్పి నమ్మించి అందులో శివరాజు చేసుకుని మాకు మోసం చేసినాడు సార్. అందులో సంతకాలు చేసుకుని మాకు మోసం చేసినారు. ఆయన ఉన్నాడు, ఇంకొక ఆయన గట్టూరులో వాళ్ళు కోరి చేస్తా ఉన్నారు. మేము పోయి ఆపితే వాళ్ళు రాజకీయం తరఫున మాట్లాడుతూ ఉన్నారు కానీ మా నష్టాన్ని పట్టించుకోలేదు. పోలీస్ స్టేషన్ తక్కువతే వాళ్ళు ఏమంటారంటే మీరు ఎందుకు చచ్చిపోయినారు వస్తారు అని అడుగుతారు. అది కాదు, మేము ఇంటికి వచ్చి మేము బండ మీద పోయి ఆఫ్ చేస్తే వాళ్ళు వస్తారు, అప్పుడు పరిగెత్తి వస్తారు పోలీసు వాళ్ళు. ఏదో ఒకటి సరి చెప్పిపోతా ఉన్నారు. కిషోర్ గౌరిని అడిగితే మాకు దీనికి సంబంధం లేదు, దయచేసి మమ్మల్ని దూరసద్దండా, మీరు పడుకోండి అంటారు. అట్లా మాట్లాడేసి గవర్నమెంట్ కాలంకి ఆ కోరికి 10 మీటర్లు కూడా లేదు. అది కూడా నర్లు చీలుతా ఉంది. దాని గురించి అన్న మమ్మల్ని పట్టించుకోమని దాని గురించి అన్నా పట్టించుకొని మాకు న్యాయం జరగల. మేము ఎస్సీలు, మాది ఒకే ఒక ఎకరా భూమి ఉంది, అది కూడా కోరికి వెళ్ళిపోతా ఉంది. అది వెళ్ళిపోయినాక మేమేం బతకల్లా, మాకు న్యాయం చేయాల. ఎవరో వ్యక్తి రాజకీయ నాయకుడు ఏ పార్టీ? రెడ్డి ఏ పార్టీ? టీడీపీ పార్టీ. మమ్మల్ని వైసీపీ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఆఫ్ చేస్తా ఉన్నారు. మేము మాట్లాడే కొందరికి కిడ్నాప్ చేసినారు, మమ్మల్ని రేప్ చేసినారు అని మాట్లాడుతూ ఉన్నారు. కానీ మాకు న్యాయం అంటే ఎవరు కానీ జరగలేదు. ఇదే ఆఫీస్ కూడా ఫస్ట్ కూడా ఒకసారి వచ్చినాము, అప్పుడు మాకు ఏది న్యాయం జరగలేదు. ఈసారి మేము న్యాయం జరిగేంత వరకు మేము ఇక్కడే కావచ్చు. పోలీసులు కూడా వచ్చి అదే మాట మీరు ఎవరు చచ్చిపోయినారు, ఎందుకు వచ్చినారు అంటారు. కానీ వాళ్ళకి ఫోన్ చేసే పరిగెత్తి వస్తారు. రాత్రిలో 10 గంటలు రాత్రిలో వచ్చినారు సార్. మేము అక్కడ ఉంటే బండ మీద 10 గంటలకు వచ్చినారు పోలీసులు. అప్పుడు ఎవరు చచ్చిపోయినారు వచ్చినారు. వాళ్ళు ఎందుకు అంత లంచాలు ఇచ్చి పెట్టుకోండి. మా 10 మందిని న్యాయం మాట్లాడరు, వాళ్ళు ఒకరికే ఎందుకు మాట్లాడతారు. అది మాకు న్యాయం జరగల. న్యాయం జరిగేంత వరకు మేము ఇక్కడే కూడా కావాలంటే ఉంటాం సార్. మేము పాకుండా కూడా ఇక్కడే ఉంటాం కానీ మాకు న్యాయం జరగల.